తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించి ఉన్నాయి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తుణుకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. అలాగుందనమాట. అంటే ఇది ప్రాఫిటిక్గా చెప్తున్నాడు. దిస్ ఈస్ నాట్ ఓన్లీ యూదా దేశానికి యెషయా కాలము తర్వాత వచ్చిన ఉగ్రత గురించి కాదు, కానీ ఓవరాల్గా భూమి మీదకి వచ్చే ఉగ్రత మనకు ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది కదండి. భూమి ఆకాశము ఎట్లా చాప చుట్టుకొని పోయినట్టుగా వెళ్ళిపోయింది. పాత భూమి పాత ఆకాశము నశించను, కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చిందని చెప్తాడు కదా. ఇలాగ దేవుని ఉగ్రత ఎలాగుంటుందంటే కేవలం ఒక పట్టణం కాలిపోవడం, గుమ్మాలు కూలిపోవడం ఇలాగ కాదు. ఫైనల్గా ఒకరోజు దేవుని ఉగ్రత మేనిఫెస్ట్ అవుతుంది. అప్పుడు ఎలాగుంటుందంటే భూమి బద్దలైపోతుంది, భూమి తూములు బయటకు వచ్చేస్తాయి, భూమి తుణాతుణకలు అయిపోయే లాంటి పరిస్థితి వస్తుంది. సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదండి, భూమి నాశనం అయిపోతుంది, కొన్ని శకలాలు వస్తున్నాయి, స్పేస్ నుంచి శకలాలు వస్తున్నాయి, భూమి కక్షకు దగ్గరగా వచ్చాయి, ఇది కనుక భూమిని డుయ్యకొట్టుకుందంటే భూమి పటాపంచలు అయిపోతుందని మనకు చాలాసార్లు న్యూస్లు వస్తున్నాయి కదా. అలాగే దేవుని యొక్క ఉగ్రత రియల్గా అంటే యాక్చువల్గా మేనిఫెస్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా గ్లిమ్స్. అంటే యెరూషలేం కాలిపోవడం, ఓ పట్టణం కాలిపోవడం, ఒక అడవి కాలిపోవడం, లేకపోతే వరదలు రావడం, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ కూడా ఒక గ్లిమ్స్ లాగా, ఒక సూచన లాగా. కానీ అసలైన ఉగ్రత, నిజమైన ఉగ్రత ప్రకటన గ్రంథంలో బూరల కాలంలో ప్రకటించినట్లుగా కనుక జరిగినప్పుడు ఏం జరుగుద్దంటే భూమి పటాపంచలైపోద్ది, భూమి తూములు కదలబడతాయి, భూమి సమస్తము తొలగిపోయే పరిస్థితి, ఆ ఉగ్రత కూడా భూమి మీదకి వస్తుంది అని ప్రవచనాత్మకంగా. అంటే ఏది చెప్తున్నాడు మనకు? పద్మాసు ద్వీపంలో యోహాన్, అపోస్తలుడైన యోహాన్ ఏదైతే ప్రవచించాడో కొన్ని వందల వేల సంవత్సరాల కింద యెషయా ప్రవక్త ప్రవచించాడు. అంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇప్పుడు నాసా ఇచ్చే న్యూస్ ఆయన ఎప్పుడో ఇచ్చేశాడు చూడండి. 19వ వచనం, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలం తుణకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తును వలె కేవలము తూలుచున్నది, పాక వలె అటు ఇటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. అది పడి ఇక లేవదు, ఇంకా భూమి పడి ఇంకా లేవదు. ఎందుకు లేవదు? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో. ప్రకటన గ్రంథము 21 కదండి, 21వ అధ్యాయం 1వ వచనం. అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇంకా లేదు. ఎందుకు సముద్రము లేదు? ఇక్కడ చూడండి 18వ వచనంలో, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించి ఉన్నాయి. తూములు అంటే అంతరంగంలో ఉన్న నీటి ఊటలు లాంటివి. అంతరంగంలో అంటే భూమి లోపల ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వాటర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి తీయబడి భూమి ఊగుచున్న గుడిసెలాగా అయిపోయి పడాపంచలు అయిపోయి వెళ్ళిపోద్ది. సేమ్ ఎగ్జాక్ట్లీ అదే మాట ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను ఏమన్నారు? పాత భూమి అంటే భూమి ఆకాశం నశించిపోద్ది, సముద్రం కూడా వెళ్ళిపోద్ది, అది నీకు కనబడదు అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి నాసా కానీ సైంటిస్టులు కానీ ఏం చెప్తున్నారు? ఏదో ఒక శకలం వచ్చి భూమిని తగులుతుంది, ఇది మొత్తానికి భూమి సంగతి అయిపోద్ది అని కూడా చెప్తున్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల ముందే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేక మునిపే శకలాలు వస్తున్నాయి, భూమి తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కదా, న్యూస్ చాలా ఫేమస్ అయిపోయింది. భూమి ఉంటుంది కదండి, ఇన్నర్ కోర్ ఉంటుంది కదా, భూమి ఇలాగ ఉంటుంది, భూమి లోపల ఇన్నర్ కోర్ ఉంటుంది. అంటే లోపల ఇలాగ ఒక భూమి ఉంటే దాని చుట్టూ అవుటర్ కోర్ భూమి ఉంటుంది. మనం అవుటర్ కోర్ మీద బ్రతుకుతున్నాం. అయితే ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ అన్నీ కూడా ఇలాగ తిరుగుతుంటాయి. దాన్ని బట్టి భూమి ఒక స్టెబిలిటీగా ఉంది. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు కనిపించి గుండెదడ లేచే ఒక న్యూస్ ఏంటంటే, అవుటర్ కోర్ ఇలాగ తిరుగుతుంటే ఇన్నర్ కోర్ ఇలాగ తిరుగుతుంది. ఏమైతే చెప్పండి? అవుటర్ కోర్ ఇలాగ తిరుగుతుంది, ఇన్నర్ కోర్ ఇలాగ తిరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. చూడొచ్చు మీరు ఇన్నర్ కోర్ డైరెక్షన్ ఏమైపోయిందని మీరు న్యూస్లో చూడొచ్చు. నాసాను ఈ సైంటిస్టులు అందరూ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. దానికి న్యూస్ ఛానల్లో కొంచెం హంగామా కూడా జరిగింది, మీరు చూసారో లేదో మరి. అలా జరగడం వల్ల ఏం జరుగుద్ది? ఘర్షణ జరిగిపోద్ది కదా. దెర్ విల్ బి లాట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు హీట్ ప్రొడక్షన్ అయిపోయి లాస్ట్కి భూమి పటాపంచలు అయిపోద్దేమో అన్న న్యూస్ కూడా వస్తుందన్నమాట. అంటే సైంటిఫిక్గా కూడా చెప్తున్నారు భూమి తుణకలైపోద్ది, అమ్మ చెప్పొచ్చిందమ్మా అని మీకు తమాషగా అనిపించినా కొంచెం చూడండి, సైంటిఫిక్ న్యూస్ కూడా చూడండి, ఇదే మాట చెప్తున్నారు వాళ్ళు. తుణాతుణకలు అన్న పదం వాడినప్పటికీ there is going to be a destruction, there is going to be a damage to the earth అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ జరగకముందే, నాసా లాంటి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ జరగకముందే, స్పేస్ ఎక్స్ లాంటి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ జరగకముందే
అసలు ఈ సంగతి, ఈ భూమి ఏంది, ఈ కథ ఏందన్న విషయం లోకానికి అర్థం కాకముందే కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, బాబు ఈ భూమి తునాతునకలు అయిపోద్ది. ఎప్పుడు ఫైనల్ దేవుని ఉగ్రత కుమ్మరించినప్పుడు. అదెప్పుడు ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో మరలా అపోస్తలుడైన యోహాను చాలా క్లియర్గా చెప్పాడు, ఆకాశము భూమి గతించిపోతుంది, సముద్రం కనబడదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ యెషయా గారు కూడా అదే చెప్తున్నారు, భూమి పని అయిపోద్ది, సముద్రం కూడా వెళ్ళిపోద్ది, తూములు అన్నీ కూడా అయిపోతాయి, దాని పని అయిపోయిందే అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద ఫైనల్ ఉగ్రత, భూమి మీదకి రాబోయే ఫైనల్ ఉగ్రత. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎవరు కూడా నమ్మకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించుకున్న వాళ్ళ మీదికి ఫైనల్గా ఏమొస్తుందంటే, వీళ్ళు ఏం చెప్పినా నమ్మట్లే, ఇంకా లోకమంతా ఉగ్రత వచ్చినా నమ్మట్లా, సైంటిస్టులు భూమి కూలిపోద్దురా బాబు అన్న నమ్మట్లా, వాక్యము బైబిల్ గ్రంథంలో భూమి పని అయిపోద్దురా బాబు అని నమ్మట్లా. కానీ ఇదే మా పర్మనెంట్ స్థలం, ఇక్కడే బతుకుతాం, ఇక ఈ డూప్లెక్సే, ఈ ట్రిప్లెక్సే, ఈ కారే ఇదే నా సొంతం అన్నట్టుగా, ఇక్కడే తిష్టేసుకొని బతుకుతాం అన్నట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా అన్యాయం, అక్రమం, దోపిడీలు, పక్కవాడిని మోసం చేయడం, ఇష్టం నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం, మట్టు మర్యాద లేకుండా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతుంటే ఇంకా ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి? సో కాబట్టి మీరు ఎన్ని చెప్పినా, వాక్యం చెప్పినా నమ్మకపాయే, ప్రవక్తలు చెప్పినా నమ్మకపాయే, పాత నిబంధన కాలంలో చూసి నమ్మకపాయే, లోకంలో జరుగుతున్న ఉగ్రతను చూసన్నా కూడా బుద్ధి తెచ్చుకోకపోతురి, కొన్ని సైన్స్ చెప్పిన దాన్ని బట్టి అన్న బుద్ధి తెచ్చుకోకపోతురి. మరి ఏదీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వాళ్ళకి ఏమొస్తుందంటే ఇంకా ఫైనల్గా ఆ పటాపంచలయ్యే భూమి మీద వాళ్ళు అలాగే ఉంటారు. అంటే చాలా సింపుల్ అండి. దేవుడికి ఎందుకండి ఇంత కోపం అంటే ఏమీ కోపం కాదు, ఈ సైన్స్ ప్రకారం కూడా భూమి పటాపంచలు అయిపోద్ది, రైట్? దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఏమంటున్నాడంటే నేను తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు. చాలామందికి ఇది వెరిలాగా అనిపించచ్చు, కానీ వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. ఇదిగో నేను ఒక మర్మం చెప్తున్నాను, అది మనుషులకు అర్థం కాదు, మామూలు వాళ్ళకి అర్థం కాదు, ఆత్మీయ జ్ఞానం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆ రోజు ఏం చేస్తాడు దేవుడు? ఉగ్రతా దినానికంటే ముందు, అంటే భూమి పటాపంచలు కాకముందు, భూమి తొణకలవ్వకముందు, ఆ సముద్రం వెళ్ళిపోకముందు, ఈ ఆకాశం అంతా గతించకముందు దేవుడు ఏం చేస్తాడు? తన జనాంగాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు పరలోకానికి. దాన్ని మనం రాప్చర్ అని పేరు పెట్టుకున్నాం, సంఘం ఎత్తబడడం అంటారు. అలాగే దేవుడు కాపాడుకుంటాడు. ఎవరిని కాపాడుకుంటాడు? ఆయన వస్తాడని లోకానికి వెర్రితనంగా కనిపించే విశ్వాసముతో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు తీసుకొని వెళ్ళిపోతారు. కొందరు ఏమనుకుంటాడు, భూమే పర్మనెంట్ అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు భూమి పర్మనెంట్ అని నమ్ముతున్నావు కదా, నువ్వు భూమి మీదే ఉండు. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. భూమి పర్మనెంట్ అంటున్నావు కాబట్టి నువ్వు భూమి మీదే ఉండు, భూమికి ఏదైతే అది నీకు వస్తుంది. నేను వచ్చి తీసుకెళ్ళిపోతానని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను వచ్చినప్పుడు నువ్వు నాతో పాటు వచ్చేయని, యేసయ్య వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అన్న వాళ్ళనేమో తీసుకొని వెళ్ళిపోతాడు. లేదు నాకు భూమే పర్మనెంట్ అన్నోళ్ళు సరే నువ్వు భూమి మీదే ఉండంటాడు. ఆ భూమి మీద ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? పడాపంచలు అయిపోతుంది. మళ్ళీ దానికి దేవుని తిడతాలాగా, నువ్వు రారా బాబు అంటే రావు, బస్ ఎక్కరా బాబు అంటే ఎక్కవు, మెట్ల మీద నిల్చోరా బాబు అంటే నిల్చోవు, నేను రాను, నేను బస్ ఎక్కనే అంటావు. బస్ టైం అయిపోయింది, బస్ వెళ్ళిపోయింది, ఆ డ్రైవర్ మంచోడు కాదు నన్ను ఎక్కించుకోలేదంటే ఎంత అన్యాయం, ఎంత అక్రమం. పొద్దున్న లేసి దేవుడు ఉగ్రత, దేవుడు ఇలాగ చేస్తాడు అలాగే చేస్తాడంటే దేవుడు అలాగే చేయడు, అన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఫైనల్గా ఇలా జరగబోదు. నువ్వు నమ్మవని, ఈ వాక్యాలు ఇవన్నీ కూడా సుత్తి అంటావని, ఈ వాక్యాలు ఇవన్నీ కూడా ప్రవక్తలు ఇవన్నీ కూడా వేస్ట్ అంటావని సైన్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడిస్తున్నాడు. సో సైన్స్ ద్వారా కూడా నమ్మకపోయినా లోకంలో కూడా చూపిస్తున్నాడు, చూడండి రా బాబు తగలబడుతున్నాయి, కూలిపోతున్నాయి, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, ఎడారుల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి రా బాబు, చూడండి నమ్మండి అని చెప్పినా కూడా నమ్మకుండా లేదు నాకు ఈ భూమే పర్మనెంట్ అంటే ఓకే నో ప్రాబ్లం, నువ్వు భూమి మీదే ఉండు, గాడ్ విల్ ఆనర్ యువర్ ఒపీనియన్. నువ్వు భూమి మీదే ఉండంటాడు. భూమి కాస్త పటాపంచలు అయిపోతుంది, నాసా చెప్పినట్టు, లేకపోతే ఖగోళ శాస్త్రం చెప్పినట్టు, లేకపోతే ప్రవక్తలు చెప్పినట్టు, పాత నిబంధన చెప్పినట్టు, నూతన నిబంధన చెప్పినట్టు, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్పినట్టు భూమి పని అయిపోద్ది. భూమే నాకు కావాలనుకున్న వాళ్ళు భూమి మీద నాశనం అయిపోతారు. లేదు యేసయ్య నాకు కావాలనుకున్న వాళ్ళు యేసయ్య చేత ఎత్తపడతారు. కానీ ఇక్కడ ఎంత అద్భుతం అంటే ఇదేది జరగకముందే, మనుషులకు ఇలాంటి ఆలోచన లేక మునిపే, కొన్ని వేల సంవత్సరాల కింద యేసుక్రీస్తు రాకడకు ఒక 500-600 సంవత్సరాల మునిపే యెషయా దీన్ని రిలీజ్ చేశాడు. యేసయ్య వచ్చిన తర్వాత యోహాను గారు కూడా రిలీజ్ చేశారు. యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఈ నాసా శాస్త్రం ఇవన్నీ కూడా బయలుపరుస్తుంది. ఇన్ని బయలుపరిచినా కూడా నేను నమ్మను, నా ప్రకారం నేను ఉంటా అంటే నో ప్రాబ్లం, ఉండొచ్చు, ఏదైతే అదైతే. లేదు నేను తప్పించుకోవాలి అని అంటే తప్పించుకునే మార్గం వాక్యంలో ఉంది. యేసుక్రీస్తును నమ్ముకుంటే మనం తప్పించుకోవచ్చు. సో దేవుడు మన యొక్క డెసిషన్ని ఆనర్ చేస్తాడు. భూమి మీదే ఉంటావా, ఉండు, భూమికి సంభవించింది నీకు సంభవిస్తుంది. లేదు నేను వస్తాను అని నువ్వు నమ్ముతావా, నమ్ము, వచ్చినప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోతాను.
అది వెర్రితనం కదండి. ఆయన వచ్చేలాగా తీసుకుపోతాడంటే వాక్యంలో ఆ మాట కూడా ఉంది. శిలోశక్తి లోకానికి వెర్రితనంగా కనిపిస్తుంది, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళకి అది మహాశక్తిలాగా పనిచేస్తుంది. సో కాబట్టి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పిరిచువాలిటీ, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గాడ్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సూపర్ న్యాచురల్. సో వీటన్నిటి ప్రకారము కొన్ని మనుష్య జ్ఞానమునకు అగోచరమైన విషయాలు జరుగుతుంటాయి. ఆ విషయాలను కనుక మన వాక్యానుసారంగా ప్రవక్తుల యొక్క ప్రవచనాలను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం బట్టి మనం నేర్చుకోగలిగితే ఆ ఉగ్రతా దినం నుంచి మనం కాపాడబడతాం. వాళ్ళనే వాక్యము నీతిమంతులు అంటుంది. నోవా కాలంలో కూడా వరదలు వస్తాయి, వరదలు వస్తాయి, వరదలు వస్తాయి, వర్షం వస్తుంది అంటే అందరూ కిక్కి అని నవ్వారు నోవా చూసి. ఏంటి వర్షం వస్తుందా అన్నారు. ఎందుకంటే ఆ కాలంలో వర్షాలు లేవు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది, భూమి నుంచి తేమ వచ్చి చెట్లను తడుపుతుందంట. నోవా సడన్గా వచ్చి అరే బాబు దేవుడు ఉగ్రత వస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తాయంటే పక్కపక్కన నవ్వేశారు. నువ్వెవడరా బాబు వర్షం అంటావు, అసలు వర్షం అంటే ఏంది, వరదలంటే ఏంది, అసలు మాకు తేమే తెలుసు కానీ భూమి మీదకి నీళ్ళు రావడం మాకు తెలియదు అని వాళ్ళందరూ కూడా నవ్వేశారు. ఇప్పుడు కూడా చాలా మంది నవ్వుతారు. యేసుక్రీస్తు అంటే మధ్యాకాశంలోకి వస్తారంటే, వీళ్ళు వెళ్ళిపోతారంటే, ఏడు మీ దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నారని ఎగతాళి చేస్తారు. చేసుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు నోవా కాలంలో కూడా చేశారు ఎగతాళి, మీరు కూడా చేసుకోండి, ప్రాబ్లమే లేదు. ఎంత చేసుకుంటారో చేసుకోండి, మేమేం బాధపడం కోప్పడం. హ్యాపీగా మా వాక్యం మాకు చాలా క్లియర్గా చెప్తుంది. అది లోకానికి వెరితనంగానే ఉంటుంది, అది లోకానికి మర్మము, అది లోకానికి అర్థం కాదు. క్రీస్తును విశ్వసించిన వాళ్ళకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడే విషయము. ఒకవేళ నమ్మిన వారికి నమ్మినంతగా, నమ్మిన వారు ఖచ్చితంగా ఎత్తబడతారని వాక్యం చెప్తుంది. దానికి సూచనలు కూడా ఉన్నాయి. నోవా కాలం యొక్క మంచి ఎగ్జాంపుల్ కూడా మనకుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాక్యం ఎంత బ్యూటిఫుల్గా భూమి మీదకి ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. చూడండి, 1 తెస్సలోనియలు 1:10. లెట్స్ గో 1 Thessalonians 1:10. రాబోయే ఉగ్రత నుంచి కాపాడే యేసుక్రీస్తు అని చాలా క్లియర్గా ఉంటుందండి ఇక్కడ. 1:10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. చూడండి, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అంటే ఎవరు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుంచి మనల్ని కాపాడేది ఎవరు? యేసుక్రీస్తు. ఏంటండి రాబోయే ఉగ్రత? ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, భూమి బొత్తిగా బద్దలైపోవును. ఎక్కడ 24:19లో భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. అదే మాట మనకు ప్రకటన గ్రంథం 21లో యోహాన్ గారు ఏం చెప్తున్నారు? మొదటి ఆకాశము భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు. సో ప్రవక్తలు చెప్తున్నారు, సైంటిఫిక్ జ్ఞానం ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఈ విషయము. పాత నిబంధనలో కూడా చెప్తున్నారు, నూతన నిబంధనలో కూడా చెప్తున్నారు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. బద్దలైపోయే ఉగ్రత నుంచి ఎవరు కాపాడుతారని మనల్ని అంటే యేసుక్రీస్తు మనల్ని కాపాడుతాడని వాక్యం చెప్తుంది. సో క్రీస్తును కనుక నమ్ముకుంటే రాబోయే ఉగ్రత నుంచి 1 తెస్సలోనియలు 1:10లో ఉంది కదా, క్రీస్తును మృతులలో నుండి లేచిన క్రీస్తు అంటే రాబోయే ఉగ్రత నుంచి కాపాడే దేవుడు ఆయన.